భాష అనేటువంటిది ఎన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టింది? ఎప్పుడు పుట్టింది? అనేటువంటిది కరెక్ట్‌గా మనం తారీఖులు, దస్తావేజులు చెప్పలేం గానీ శ్రీశ్రీ గారు చెప్పినట్టు. అయితే భాషా శాస్త్రజ్ఞుల యొక్క అంచనా ప్రకారం ఏంటంటే 25,000 సంవత్సరాల క్రితం భాష పుట్టింది అనేటువంటిది వాళ్ళేసినటువంటి అంచనా. అంటే రకరకాలైనటువంటి ఆంథ్రోపాలజికల్ రీసెర్చర్‌లు కావచ్చు, ఆ రోజు నుంచి మనకు దొరుకుతున్నటువంటి రకరకాలైనటువంటి ఆహ్, ఆధారాలు ఎముకల పైన, వాటిపైన రకరకాలైనటువంటి వాటిపైన కార్బన్ డేటింగ్ పద్ధతిలో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి ఆంథ్రోపాలజికల్ స్టడీ వల్ల కావచ్చు, లేకపోతే భాషావేత్తలు తీసుకున్నటువంటి కొన్ని రకరకాలైనటువంటి ప్రయోగాల వల్ల కావచ్చు, 25,000 సంవత్సరాల క్రితం భాష పుట్టిందని చెప్పి భాషా శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి సందర్భం. అయితే ఈరోజు మనకి చాలా మందికి తెలిసినటువంటి అంశమైనప్పటికి కూడా ఆహారం తర్వాత, నివాసం తర్వాత అవసరమైనటువంటిది భాష. అంటే మనోళ్ళు గాలి అవసరం గదా! నీళ్ళు అవసరం గదా! అని అనుకోవద్దండి. మామూలుగా మనుగడ సాగించడం కోసం, సుఖ జీవనాన్ని లేకపోతే జీవితాన్ని సవ్యంగా నిర్వర్తించడం కోసం ఉపయోగపడేటువంటిది భోజనం తర్వాత, గూడు తర్వాత, నిద్ర తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత అవసరమైనటువంటి సాధనంగా భాష అనేటువంటిది కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెలసిల్లినటువంటి నాగరికతల్లో భాషలనేటువంటివి పుట్టాయి అనేటువంటి విషయాన్ని నిన్న మనం చర్చించుకుంటూ వచ్చాం. అయితే ఈ భాషలన్నీ కూడా రకరకాలైనటువంటి స్వరూపాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ భాషలన్నీ ఒక ప్రాంతంలో పుట్టినటువంటివి కాదు. వేర్వేరు ప్రాంతాల్లో పుట్టినటువంటి భాషలు కాబట్టి, ఆయా భాషలు ఒక్కొక్క భాష ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆంగ్లం ఒక రకమైనటువంటి ఆహ్, లక్షణాన్ని కలిగి ఉంటుంది. సంస్కృతం ఒక రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మన తెలుగు, అలాగే దక్షిణ భారతీయ భాషలు ఇలా ఒక్కొక్క భాష ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ కూడా కామన్‌గా ఆలోచించినప్పుడు అన్నీ కూడా సమిష్టిగా మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు అన్ని భాషలు కలిపి కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిరూపించినటువంటి అంశం. అంతే కదా! మనిషి యొక్క స్వభావం ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆహార విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. వస్త్రధారణ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే మామూలుగా చూసినప్పుడు మనిషి అనేటువంటి వాడు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాడు. 2 కాళ్ళతో నడవడం, నడిచేటప్పుడు చేతులు ఊపడం, మాట్లాడేటప్పుడు నోరు కదిలించడం, హావభావాలొచ్చినప్పుడు చేతులు, ముఖం అలాంటివంటి వాటి కవలికల్లో మార్పు. ఇలాంటివి మనిషి అనేటువంటి వాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు? ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా కలిపి గుట్టపోసినప్పుడు, ఆ భాషలన్నీ కూడా కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. సామాన్యమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాంటి లక్షణాల్లో మన తెలుగు కూడా ఇమిడిపోయింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఈ ఏ భాషకు ఆ భాష ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఒక 7 లక్షణాలు కలిగి ఉంటాయి అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి అంశం. అందులో ఒకటి నిర్మాణ వైవిధ్యం, 2 ఉత్పాదన శక్తి, 3 శబ్దార్థ సంబంధ శక్తి, 4 వక్తృశ్రోత పరిణామం, 5 ప్రేరణ, 6 ప్రేరణ దూరత, 7 సాంస్కృతిక ప్రసరణ. ఈ 7 లక్షణాలను ప్రతి భాష కలిగి ఉంటుంది. ఈ 7 లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కూడా ప్రతి భాష కలిగి ఉంటుందనేటువంటిది ఆహ్, మనకి అర్థమవుతున్నటువంటి అంశం. ఆటిని గురించి మళ్ళా చెప్పుకున్నాం. అయితే ఈ 7 లక్షణాలలో ఏంటి అనేటువంటిది మనం ప్రధానంగా గుర్తించుకుంటే, ప్రపంచ భాషలు ఈ 7 లక్షణాలను ఎలా కలిగి ఉన్నాయంటే, ప్రపంచంలో ఏ భాష అయినా సరే కొన్ని ధ్వనులను కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భాష అయినా కూడా కొన్ని ధ్వనులను కలిగి ఉంటుంది. ఈ ధ్వనులన్నీ కలిసి కొన్ని శబ్దాలుగా ఏర్పడతాయి. ఈ శబ్దాలన్నీ కలిపి పదాలుగా ఏర్పడతాయి. పదాలనేటువంటివి వాక్యాలుగా ఏర్పడతాయి. ఇది భాషలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అయితే ఏ భాషలో అయినా సరే ధ్వనులుంటాయి. ఏ భాషలో అయినా సరే పదాలుంటాయి. ఏ భాషలో అయినా సరే వాక్యాలుంటాయి. ఇది భాషలో ఉన్నటువంటి నిర్మాణ వైవిధ్యం అనేటువంటి లక్షణాల కిందకొస్తుంది. అంటే ధ్వనులు పదాలుగా, పదాలు వాక్యాలుగా
సాగడం అనేటువంటిది భాషలో కనిపిస్తున్నటువంటి ఒక మొదటి లక్షణంగా భాషా శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి సందర్భం. ఆ తర్వాత మొదటి లక్షణంగా నిర్మాణ వైవిధ్యాన్ని గురించి ధ్వనులు పదాలుగా, పదాలు వాక్యాలుగా ఏర్పడడం అనేటువంటిది ప్రపంచంలో ప్రతి భాషకి ఉన్నటువంటి ప్రధాన లక్షణం. ఆ తర్వాత రెండో లక్షణంగా వాడు చెప్పినటువంటిది ఉత్పాదన శక్తి. ఉత్పాదన శక్తి అంటే ఏంటి? అంటే మనిషి అనేటువంటి వాడు మాట్లాడేటప్పుడు, వాక్యాలను నిర్మించేటప్పుడు కొత్త కొత్త వాక్యాలను నిర్మించుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పటికప్పుడు కొత్త వాటిని ఆహ్, ఆడియో వస్తుందండి? వస్తుంది ఆడియో సార్. విజువల్ కదా? ఓకే సార్. ప్రాబ్లమ్ లేదు. కాబట్టి ఈ కొత్త కొత్త వాక్యాల్ని సృష్టించుకుంటూ ఉంటాడు. దీన్నే ఉత్పాదన శక్తి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి. చిన్నపిల్లలు భాష నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క అమ్మ, అన్న మన తెలుగు దృష్టిలో గాని ఆలోచించినప్పుడు అమ్మ, తాత, అత్త ఇలాంటి పదాల్ని మొదట ఉచ్చరించడం. ఆ తర్వాత కొన్ని కొన్ని పదాలను కలుపుకుంటూ కొన్ని వాక్యాల్ని, ఆ వాక్యాల్లో వ్యాకరణం అలాంటివి ఏమి ఉండదు కానీ, ఆ వాక్యాల్ని కొత్త కొత్త వాక్యాల్ని కొత్త కొత్తగా చెప్తూ ఉంటాడు. నవ్విస్తూ ఉంటాడు. మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఆ వాక్యాలు చూసి. ఏంది ఇలా మాట్లాడుతున్నాడని అవి సరదాగా అనిపిస్తాయి. అంటే మనిషిలో ఉన్నటువంటి భాష ఉత్పాదనా శక్తి అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది అనేటువంటిది చెప్పడానికి ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అంటే కాలక్రమంలో మనిషి అనేటువంటి వాడు ఇంట్లో మాట్లాడేటువంటి భాషలో ఒక రకమైనటువంటి నిర్మాణం ఉంటుంది. సభల్లో మాట్లాడేటువంటి భాషలో ఒక రకమైనటువంటి నిర్మాణం ఉంటుంది. మనం నిన్న చెప్పుకున్నట్టు రాసేటువంటి భాషలో ఒక రకమైనటువంటి నిర్మాణం ఉంటుంది. ఇది మొత్తం తెలుగు భాషకు సంబంధించింది అయినప్పటికీ కూడా రకరకాలైనటువంటి ఈ వాక్యాలు అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా అర్థవంతంగా ఇలాంటి ఉత్పాదనా శక్తి అనేటువంటి లక్షణం ద్వారా మాత్రమే మనిషి ఈ భాషలో ఈ ప్రయోగాన్ని చేయగలుగుతున్నాడు అనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశం. ఇట్లా కాబట్టి నేను పాఠం విన్నాను, నేను పాఠం చూశాను, నేను పాఠం గ్రహించాను ఇలాంటి క్రియాపదాలను మార్చడం వల్ల, ఆ చివరి పదాన్ని మార్చడం వల్ల మొత్తం ఈ ఇలాంటి వాక్యాలను నిర్మించుకోవడం అనేటువంటిది ప్రతి భాషలో ఉత్పాదన శక్తి అనేటువంటి లక్షణం వల్ల సాధ్యమవుతుంది. అలాగే భాషకు ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే పదానికి అర్థానికి మధ్య ఉన్నటువంటి సంబంధం, శబ్దార్థ సంబంధ శక్తి అని చెప్పి పిలుస్తారు. అంటే ఒక పదాన్ని ఒక అర్థంతో ఈ ప్రాంతంలో మనం పిలిచినప్పుడు ఒక మాండలికాలు తీసి పక్కన పెట్టండి. దాని గురించి మనం మాట్లాడుకున్నాం మనం. ఒక పదాన్ని ఒక అర్థంతో మనం పిలిచినప్పుడు అదే అర్థాన్ని అన్ని చోట్ల కూడా అవగాహన చేసుకునేటువంటి పరిస్థితి. ఇది కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏంటో దానికి ఆ అర్థం కంప్యూటర్ ఎప్పుడు మనకి చెప్పలేదు నోటితో. కానీ మనం అనేటువంటి వాళ్ళమి ఒక భాషలో దాన్ని సృష్టించుకున్నాం. ఆన్‌లైన్ తరగతులు. ఆన్‌లైన్ తరగతులు అంటే ఏంటి? దాన్ని ఒకదాన్ని మనం సృష్టించుకున్నాం. ఆ పదం అనడంతోటే దాని అర్థం మనకు స్ఫురిస్తుంది. దీన్నే శబ్దార్థ సంబంధ శక్తి అనేటువంటిది ఈ ప్రతి భాషలోనూ పదాలు వాటికి ఉన్నటువంటి అర్థాలు ఒక నిర్మాణం అనేటువంటిది స్పష్టంగా ప్రతి కాలంలోనూ ఇలాంటి అర్థంతోనే ఇవి ఇమిడిపోయి ఉంటాయి. వీటిని మనం మార్చము. ఇలాంటి దాన్నే వాటికి యాదృచ్ఛికంగా అలాంటి పేర్లు ఏర్పడి ఉంటాయి. శబ్దార్థ సంబంధ శక్తి అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తాం. అయితే ఇంకోటేంటి వక్తృశ్రోత సంబంధం అనేటువంటిది మరొక లక్షణం. అంటే మనిషి మాట్లాడగలుగుతాడు. వేరే మనిషి మాట్లాడగలిగినటువంటి దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. మాట్లాడేటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా వేరే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని విని అర్థం చేసుకోవాల్సినటువంటి అంటే వేరే భాష అయితే తప్పితే మన భాషలో వరకు ఏ భాషకు ఆ భాష చెప్పుకున్నప్పుడు ఈ ప్రతి భాష కూడా ఈ లక్షణాలని కలిగి ఉంటుంది. మరి జంతువులు కూడా వింటాయి. వినికిడి జ్ఞానం ఉంది. కానీ అవి తిరిగి సమాధానం చెప్పలేవు. ఇది భాషకు ఉన్నటువంటి వక్తృశ్రోత సంబంధం అనేటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఏ భాష అయినా సరే ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి పరిస్థితి. కాబట్టి జంతువులు కూడా మనం చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాయి. కానీ మనకి అవి తిరిగి సమాధానం చెప్పలేవు. మనిషి మాత్రము మాట్లాడగలడు, అర్థం చేసుకోగలడు. ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి. ఇక మరొక లక్షణం ఏంటంటే ప్రేరణ ప్రతిక్రియ అనేటువంటిది భాషలో ఉన్నటువంటి మరొక లక్షణం. ప్రేరణ ప్రతిక్రియ అంటే ఇప్పుడు మనకి సైన్స్ పరంగా కూడా చెప్తారు. అసంకల్పిత ప్రతీకార చర్యలు అని. ఉన్నటువంటి కంటిలో నలుసు పడుతుంది అని తెలిసినప్పుడు అది అనుకోకుండా మనకు తెలియకుండానే కన్నె రెప్ప మూసుకుంటుంది.
ఎవరు ఆజ్ఞ జారీ చేస్తున్నారు అంటే ఈ అసంకల్పిత ప్రతీకార చర్య అనేటువంటి ఈ చిన్న మెదడులో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఇలాంటి దాన్ని మనకి ఇస్తుంది అనేటువంటిది ఈ రోజు వైద్య రంగ నిపుణులు చెప్పినటువంటి అప్పటి నుంచో వాళ్ళు నిర్ధారించి చెప్పినటువంటి అంశం. అలాగే ఈ ప్రేరణ ప్రతిక్రియ అనేటువంటిది భాషలో ఒక లక్షణం. అంటే ఒక మాట అనడంతోటే వెంటనే ప్రతిక్రియ జరిగిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫామ్ మీద మనం అందరం నిల్చో ఉన్నాం. రైలు ఆగుంది. ఉన్నట్టుండి కోతేసింది. ప్లాట్ఫామ్ మీద నిల్చున్నటువంటి ప్రయాణికులందరూ ఏం చేస్తారు? ఆ కోత వినడంతోటే, శబ్దం వినడంతోటే, లేకపోతే గంట శబ్దం వినడంతోటే గబగబా వెళ్ళి ఎవరి బోగీల్లో వాళ్ళు వెళ్ళేసి కూర్చుని పోతారు. లేకపోతే బోగీలోకి జొరబడి వెళ్ళిపోతారు. ఇది ప్రేరణ ప్రతిక్రియ. అంటే శబ్దము, ధ్వని, భాష ఇది కలిగించేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భాషనైనా సరే. అంటే షౌట్‌గా ఒక అయ్యవారు మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు దాన్ని బట్టి అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేరణ, రియాక్ట్ గమ్ముగా మౌనంగా తల ఉంచుకొని పోవడం గాని, రియాక్షన్ అయ్యి అవతల వ్యక్తిని కొట్టడం గాని, ఇలాంటి దాన్ని ఈ భాషలో ఉన్నటువంటి పదాలకు, భాషకు ఉన్నటువంటి లక్షణంలో ప్రేరణ ప్రతిక్రియ అనేటువంటిది ఒక లక్షణంగా చెప్తారు. అలాగే ఇంకొక లక్షణం ఏందంటే ప్రతి విషయాన్ని కూడా ఆహ్, ఆహ్, దాన్ని ప్రేరణ దూరత అనేటువంటిది మరొక లక్షణం. ప్రేరణ దూరత అంటే ఒక మనిషి భాషలో మాట్లాడేటప్పుడు, ఒక మనిషి మాట్లాడేటప్పుడు కేవలం ఈ రోజు ఉన్నటువంటి మాటలు మాత్రమే మాట్లాడడు. గతంలో జరిగినటువంటి విషయాలను చెబుతూ వస్తాడు. వర్తమానంలో జరగబోయేటువంటి విషయాలను ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో అనేటువంటి విషయాలను చెప్తారు. గతంలో నేను ఆలస్యంగా పోవడం వల్ల బస్సు వెళ్ళిపోయింది. ఇది గతానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి సమయానికి వెళితే బస్సు దొరుకుతుంది. ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి గతాన్ని, భవిష్యత్తుని రెండిటిని దృష్టిలో ఉంచుకొని ఒక రకమైనటువంటి భావ ప్రకటన చేయగలిగినటువంటిది భాష. ఇది కూడా భాషకు ఉన్నటువంటి ప్రేరణ దూరత. అంటే గతాన్ని, వర్తమానాన్ని రెండింటిని కూడా సమ్మేళనం చేసేటువంటి లక్షణం కూడా భాష కలిగి ఉంటుంది అనేటువంటిది ఇంకొకటి. అయితే ఇక్కడ అదే విధంగా భాష సంస్కృతి అనేటువంటి దానికి సంబంధించి మనం చెప్పుకుంటూ ఉంటాం. సంస్కృతి అంటే ఏంటి? గతంలో ఎప్పటి నుంచో మన పూర్వీకుల దగ్గర నుంచి అనుసరిస్తూ వస్తున్నటువంటి కొన్ని లక్షణాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇలాంటి విషయాలని భాష కూడా అందులో భాగమే, సంస్కృతిలో భాగమే. మరి ఇప్పుడు మన భాష గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది భాషలో ఉన్నటువంటి మరొక లక్షణం సాంస్కృతిక ప్రసరణం. అంటే ఒక భాష అనేటువంటి సంస్కృతిలో భాగం కాబట్టి ఈ భాష ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, అదేవిధంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ విధంగా ప్రసారం అనేటువంటిది పొందుతూ ఉంటుంది అనేటువంటిది మరొక లక్షణం. అంటే ఏ విధంగా అయితే సంస్కృతి పోతుందో సంస్కృతిలో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి భాష కూడా అనేక ప్రాంతాలకు విస్తరిల్లుతూ ఒక తరం నుంచి మరొక తరానికి పోతూ ఉందనేటువంటి విషయాన్ని భాషా శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలకన్నిటికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 7 లక్షణాలని కలిపి చెప్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశం ఏంటంటే భాష పరిసరాల వల్ల వస్తుంది అనేటువంటిది ఒక సిద్ధాంతాన్ని అది వరకు నిర్ధారించారు. అయితే ఇటీవల కాలంలో భాషావేత్తలు ఏమంటారంటే పరిసరాల వల్ల భాష వస్తుండొచ్చు. ఎందుకంటే మనం ఒక తమిళ ప్రాంతంలో పెరిగినప్పుడు మనం తెలుగు వాళ్ళమైనప్పటికీ తమిళ భాష అనేటువంటిది పరిసరాల ప్రభావంలో వస్తుంది. ఒక ఉర్దూ ప్రాంతంలో పెరిగినప్పుడు హైదరాబాదు లాంటి ఉర్దూ వాడకం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరిగినప్పుడు మనకు తెలియకుండానే మన భాషలో ఉర్దూ పదాలు, మనం ఉర్దూను కూడా మాట్లాడగలుగుతాం. ఇది పరిసరాల ప్రభావం ఉంటుంది. కానీ అదే విధంగా జీన్స్ పరంగా కూడా భాష అనేటువంటిది వ్యక్తికి సంక్రమిస్తుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి కొత్త సైంటిఫిక్ సిద్ధాంతాన్ని కూడా అలా భాషకు ఉన్నటువంటి లక్షణాల్లో భాగంగా దాన్ని చేర్చారు. జీన్స్ పరంగా కూడా భాష వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు అంటే మనకి జీన్స్ని బట్టే రకరకాలైనటువంటి ఈరోజు వ్యాధులు, షుగర్ గురించి చెప్పేటప్పుడు మీకు పూర్వీకులు ఎవరికైనా షుగర్ ఉందా? గుండె పరీక్షలు చేసేటప్పుడు మీ పూర్వీకులు ఎవరికైనా సరే గుండె జబ్బులు ఉన్నాయా? ఇలాంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు వైద్యులు. ఇది జీన్స్‌కు సంబంధించినటువంటి పరీక్షలో ఎందుకు ఏ విధంగా అయితే చెప్తున్నారో అలా ఉంటే ఒక 25% అవకాశాలు ఉంటాయి మనకు కూడా రావడానికి అనేటువంటిది వాళ్ళు నిర్ధారించుకున్నటువంటి అంశం ప్రయోగాల ద్వారా. అలాగే భాషలో కూడా మనకి జీన్స్ ద్వారా ఒక రూపం వస్తుంది. ఒక వాగవయవాలు, ముఖ యంత్రంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అవయవాలు అనేటువంటివి
జీన్స్ ద్వారా పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవయవాలు పుట్టినప్పుడు అలాంటి భాషే మనకి అలాంటి ఉచ్చారణే మనకు లభిస్తుంది. చాలా వరకు మనం గమనించండి, మనం తండ్రుల్లాగా మనం మాట్లాడేటువంటి సందర్భాలు మనకు కనపడుతుంటాయి. అంటే ప్రవర్తనే కాదు, గొంతులో కూడా కాస్త ఆ లక్షణాలు అనేటువంటివి కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా మాటల్లో కూడా, యాసలో కూడా, చెప్పేటువంటి విధానంలో కూడా తండ్రి తాతల యొక్క లేకపోతే తల్లి అమ్మమ్మల నాయనమ్మల యొక్క వారసత్వం అనేటువంటిది మనకు కనపడుతుంది. కాబట్టి భాషలో పరిసరాల ప్రభావమే కాకుండా జీన్స్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి అంశం. అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది భాషావేత్తలు చెప్పినటువంటి కొన్ని ఏంటంటే, మనిషి ఉపయోగించేటువంటి భాష కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఇది కూడా ఒక లక్షణం, మంచి లక్షణం. ఎందుకంటే ఈ రోజు మనం వేదాల్ని, ఆ రోజు మహర్షులు చదివినటువంటి వేదాలని ఈ రోజు మనం చదువుతున్నాం. ఆ రోజు వాళ్ళు ఏ ఉచ్చారణలో అయితే చదివారో ఈ రోజు కూడా మనం అదే ఉచ్చారణలో ఆ అక్షరాలని అలాగే పొల్లుపోకుండా చదువుతున్నాం. ఇది కూడా భాష అనేటువంటిది కాలంతో సంబంధం లేకుండా నడుస్తూ ఉంటుంది. మనుషులు పోవచ్చు, ఉండొచ్చు. కాలం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోవచ్చు. కాస్త మార్పులు అనేటువంటివి సంభవించొచ్చేమో కానీ ఆ కాలం నాటి భాషను కూడా ఆధారాలు ఉంటే, పుస్తకాలు ఉంటే ఈ రోజు కూడా మనం చదవచ్చు. కాబట్టి భాష కాలంతో సంబంధం లేకుండా ఉచ్చరింపబడుతుంది అనేటువంటిది మన వాళ్ళు చెప్పినటువంటి కొన్ని అంశాలు. అలాగే ఎందుకంటే ఈ రోజు మనం మంత్రతంత్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు భారతీయ విధానంలో లేదా బైబిల్‌లోనే కావచ్చు, అలాంటి ఉచ్చారణతో ఆ భాషనే మనం ఇప్పటికి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక ఇట్లా మనిషి అనేటువంటి వాడు ఇప్పుడు ఈ రోజు ఏమైంది, భాష అనేటువంటి దాన్ని అలాగే ఆ రోజు మాట్లాడేటటువంటి భాషని రికార్డ్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఈ రోజు వచ్చింది. అది కూడా మనం భాషా లక్షణాలు కూడా చెప్పుకునేటువంటి సందర్భం. అంటే ఒక భాషను వేరే రూపంలోకి మార్చి మళ్ళా మనకి వినికిడి రూపంలోకి తీసుకొచ్చేటువంటి సాధనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల్లాగానో ఎలాగో మార్చి అలా పెట్టేసి టేప్ రికార్డర్ల ద్వారానో, లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ తిరుపతిలో ఉండి చెబుతూ ఉంటే వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రేతర ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మీరందరూ వినగలగడానికి, చూడగలగడానికి కారణం కూడా భాష అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ లక్షణాన్ని కలిగి ఉంది కాబట్టి మీరు వినగలుగుతున్నారు అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి అంశం. కాబట్టి భాష అనేటువంటిది ఎలా పుట్టింది అనేటువంటి దానికి సంబంధించి మనం చర్చించుకున్నాం. భాష అనేటువంటిది ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఇది కేవలం ఒక ఉపోద్ఘాతానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక పత్రికా రంగంలో ఉన్నటువంటి మీరు తెలుగు భాషకు సంబంధించి రోజు నిరంతర పరిచయంతో, నిరంతరం సాధనతో ముందుకెళ్తున్నటువంటి మీరు ఈ భారతీయ భాషల్లో అంతర్భాగమైనటువంటి ఈ తెలుగు కూడా పుట్టుకలో, లక్షణాలలో ఇలాంటివే కలిగి ఉంటుంది అనేటువంటిది ఎలాంటి సందేహం. అయితే మనం భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో తెలుగు ఎక్కడుంది, మన స్థానం ఎక్కడుంది, మన అడుగులు ఎక్కడ ఉన్నాయి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే మన భావజాలం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని మనం వెతుకుంటూ వెళ్ళినప్పుడు మనకంటే ముందు ఒక మిత్రులు అడిగారు, పాశ్చాత్యుల గురించే చెప్తున్నారని. మనకంటే ముందు మన అడుగుల గురించి, మన భాష గురించి, మన సంస్కృతి గురించి పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఆంగ్లేయులే. అంటే దురదృష్టవశాత్తు, అదృష్టవశాత్తు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా ఇక్కడికి వచ్చారు ఉద్యోగుల రూపంలో. ఆ ఉద్యోగుల రూపంలో వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు రకరకాలైనటువంటి చేశారు. బ్రౌన్ లాంటి వాళ్ళు తెలుగు భాషకు సేవ చేసినట్టుగానే భాషావేత్తలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలతో పాటు భారతీయ భాషల కూడా పైన కూడా పరిశోధన చేసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఒక భాష నుంచే పుట్టాయి అనేటువంటిది కొంతమంది చేసినటువంటి వాదన. అలా కాకుండా ఏ ఏ దేశాల్లో ఉన్నటువంటి భాషలు ఆయా నాగరికతల ప్రకారంగా ఒక్కొక్క సముదాయంగా పుట్టి అవి అభివృద్ధి చెందాయి అనేటువంటిది కొంతమంది చేసినటువంటి వాదన లేకపోతే సిద్ధాంతం. అయితే ఏకమూలవాదం అంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ ఒకే భాష నుంచి పుట్టాయి, అయితే భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నీ ఒకే భాష నుంచి పుట్టాయి అని చెప్పడాన్ని ఏకమూలవాదం అంటారు. అలా కాకుండా భిన్న భిన్న సమాజాలలో భిన్న భిన్నమైనటువంటి భాషలు పుట్టాయి అని చెప్పడాన్ని బహుమూలవాదం అంటారు. అయితే
ఆ తర్వాత ఆలోచించి రకరకాలుగా పరిశోధన చేసిన తర్వాత ఏకమూలవాదం అంటే ఒక భాష నుంచి అనేక భాషలు పుట్టి విడిపోయాయి అనేటువంటి ఈ వాదాన్ని బహుమూలవాదులు అనేటువంటి వాళ్ళు గెలిచారు. ఒక భాష నుంచి ఇన్ని భాషలు పుట్టలేదు. పుట్టింటే ఇన్ని లిపులు వచ్చాయి కాదు. పుట్టుంటే ఇన్ని ఉచ్చారణలు వచ్చాయి కాదు. ఇంత మార్పులు అనేటువంటివి జరిగాయి కాదు. ఇలా విడిపోలేదు. కేవలం భాషలు అనేటువంటివి ఆయా ప్రాంతాలలో భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆయా ప్రజల యొక్క వాగ్ అవయవాల కదలికలను బట్టి, శీతోష్ణ స్థితిని బట్టి ఆయా జనసమూహాల్లో ఆవిర్భవించాయి. ఆవిర్భవించినటువంటి ఆ భాషలు కొన్ని కుటుంబాలుగా వికసిల్లి, విరాజిల్లి, ఒక ప్రత్యేక భాషా కుటుంబంగా ఏర్పడి, ఆ భాష మాట్లాడేటువంటి వాళ్ళందరూ వివిధ ప్రదేశాలకు వలస వెళ్ళడం వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి బహుభాష మూలవాదులు చెప్పేటువంటి పరిస్థితి. అందరూ కూడా దాన్ని ఈరోజు అంగీకరించారు. భాషలు అనేటువంటివి ఒకే భాష నుంచి పుట్టలేదు. అనేక భాషా కుటుంబాల నుంచి రకరకాల భాషలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని నిర్ధారించారు, ఒప్పుకున్నారు. ఇక భారతదేశానికి వస్తే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలకు సంబంధించి దాదాపుగా ఒక 6,000 భాషలు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 6,000 భాషల్లో భారతదేశంలో ఉన్నటువంటి భాషలకు సంబంధించి జార్జ్ గ్రియర్సన్ అనేటువంటి ఆయన పరిశోధన చేశాడు 1906లో. 1906లో ఈయన చేసినటువంటి ఈ పరిశోధన అంటే ఎప్పటి నుంచి చేశాడో మనకు 1906లో మొట్టమొదటిసారిగా ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. అంటే 1906 నుంచి మొదలుపెట్టి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతోటి ఒక 11 సంపుటాల పుస్తకాలని ప్రచురించారు. ఒక 20 సంవత్సరాలు పరిశోధన చేసి, ఒక రోజు 2 రోజులు కాదు. అందులో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఆ 11 సంపుటాల్లో ఉన్నటువంటి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు ఆయనకున్నటువంటి ఆధారాల ప్రకారం 175 భాషలు ఉన్నాయి భారతదేశంలో. ఈ 175 భాషల్లో కూడా 544 మాండలికాలు ఉన్నాయి అని ఆయన నిర్ధారించాడు. అయితే ఈ 175 భాషల్ని, ఈ మాండలికాలని అన్నిటినీ కలిపి ఆయనకున్నటువంటి సమాచారం ప్రకారం శాస్త్రీయంగా ప్రపంచ భాషావేత్తలు అందరితో కూడా చర్చించి 4 భాషా కుటుంబాలుగా వర్గీకరించాడు. ఇండో ఆరియన్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, టిబెటో బర్మన్ భాషా కుటుంబం అని 4 రకాలుగా వర్గీకరించారు. అంటే భారతదేశానికి చుట్టుపక్కల భౌగోళికంగా, నైసర్గికంగా చూసినప్పుడు పక్కనున్నటువంటి ఆయా భాషా ప్రాంతాలన్నిటినీ కూడా కలుపుకొని భారతదేశంలో మాట్లాడేటువంటి భాషల్ని 4 భాషా కుటుంబాలుగా విభజించుకున్నాడు. ఇందులో మనకి ఇండో ఆరియన్ భాషా కుటుంబం నుంచి సంస్కృతం అనేటువంటిది ఆ భాషా కుటుంబానికి చెందింది అని చెప్పి నిర్ధారించాడు. ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషల్ని కొన్నిటిని నిర్ధారించారు. ఆ ద్రావిడ భాషా కుటుంబం అనేటువంటిది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైంది, దేశీయమైంది అని చెప్పి ఆయన నిర్ధారించడం జరిగింది. ఆయన ఒక్కడే నిర్ధారిస్తే సరిపోదు. ఇందాక మనం చెప్పినట్టు నృశాస్త్రం, ఆంథ్రోపాలజికల్ స్టడీ, ఆంథ్రోపాలజీ శాస్త్రవేత్తలు కూడా నిజమే, భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో అత్యంత ప్రాచీనమైనటువంటిదిగా మనకి దక్షిణ భారతదేశంలో ఈ రోజునటువంటి ద్రావిడ భాషను నిర్ధారించారు. అంటే సంస్కృతం ప్రాచీనమైనటువంటి భాష కాదా అని. సంస్కృతం భారతదేశానికే కాదు, ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందినటువంటి ఒక భాష, ఆ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషగా వాళ్ళు నిర్ధారించారు. అంటే జాతీయమైనటువంటి, దేశీయమైనటువంటి భాషగా దాన్ని చెప్పారు. ఆర్యులు భాషగా ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఉంది. అందులో నుంచే ఇంగ్లీషు, సంస్కృతము, లాటిన్, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా విడిపడిపోయాయి అనేటువంటిది గ్రియర్సన్ చెప్పినటువంటి సిద్ధాంతంలో భాగంగా మనకు కనిపిస్తుంది. సరే, ప్రపంచంలోనే అతిపెద్ద భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. అందులో సంస్కృతము, ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అది ప్రపంచం అంతా ఉచ్చరించబడుతున్నటువంటి ఇంగ్లీషు కాబట్టి అది పెద్ద భాషా కుటుంబం. దాని గురించి మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటిది మన తెలుగు
మన మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ వస్తే తెలుగు భాషకు సంబంధించి తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది అని నిరూపించబడింది. ఎందుకంటే మనకి 11వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి ఆంధ్ర మహాభారతం వంటి గ్రంథాలు కావచ్చు, తర్వాత కేతన ఆంధ్ర భాషా భూషణం కావచ్చు, శ్రీనాథుడు కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, తల్లి సంస్కృతంబే ఎల్ల భాషలకు అని కేతన 13వ శతాబ్దంలో అన్నాడు. జనని సంస్కృతంబుకు సకల భాషలకు అని చెప్పి వినుకొండ వల్లభరాయుడు క్రీడావరాములు అన్నాడు. అంటే ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి భాషలకి సంస్కృతమే తల్లి అనేటువంటిది ఉద్దేశం. అక్కడ వినుకొండ వరబలాడి చెప్పిన, శ్రీనాథుడు చెప్పిన సంస్కృతం నుంచే పుట్టింది అని. అయితే మరి ఈ గ్రియసన్ లాంటి వాళ్ళు 19వ శతాబ్దంలో వచ్చినటువంటి వీళ్ళు సంస్కృతం నుంచి తెలుగు పుట్టలేదు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని చేశారు. ఆ సిద్ధాంతం ఎలా నిలబడాలి అంటే వాళ్ళ ఆధారాలతో కూడా చెప్పారు. తెలుగులో సంస్కృత పదాలు ఉండొచ్చేమో కానీ తెలుగు సంస్కృత భాషా కుటుంబం నుంచి, అంటే దీని జీన్స్, దీని ఆవిర్భావం అనేటువంటిది సంస్కృతం నుంచి పుట్టలేదు. సంస్కృతం నుంచి పదాలను తీసుకుంది, అక్షరాలను తీసుకుంది, వర్ణాలను తీసుకుంది అని చెప్పి అని నిరూపించేటువంటి ప్రయత్నం సూచాయిగా చెప్పుకుంటూ వచ్చారు. ఫ్రాన్సిస్ ఎలిస్ వైట్ ఎలిస్ అనేటువంటి భాషావేత్త, రాస్మన్ రాస్క్ అనేటువంటి భాషావేత్త, ముఖ్యంగా బిషప్ కాల్డ్వెల్ అనేటువంటి రచయిత, స్టెన్కోనో అనేటువంటి వాళ్ళు, వీళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. తెలుగు భాషకు సంబంధించి, ద్రావిడ భాషల్లో తెలుగు యొక్క స్థానానికి సంబంధించి బాగా కృషి చేసినటువంటి వాళ్ళు. ఉదాహరణలతో సహా తెలుగు పదాలను, అనేక పదాలను తీసుకొని ఈ పదం యొక్క మూలం ఎక్కడుంది, ఏ భాష నుంచి ఈ మూలం అనేటువంటిది రూపొందింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అంటే మహారాష్ట్ర కింద నుంచి చూసుకుంటే ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి భాషల పైన, దక్షిణ భారతీయులో ఉన్నటువంటి అన్ని భాషల పైన కంపారిటివ్ స్టడీ చేసినటువంటి వ్యక్తి, తులనాత్మక అధ్యయనం చేసినటువంటి వ్యక్తి బిషప్ కాల్డ్వెల్. ఈయనకి మొట్టమొదటిగా మనం చేతులెత్తి మొక్కాల్సినటువంటి సందర్భం. ఉత్తర భారతీయ భాషల కంటే ప్రత్యేకమైనటువంటివి దక్షిణ భారతీయ భాషలు. వీటన్నిటికీ కూడా ఒక మూలం ఉంది. ఈ 12 భాషలు ద్రావిడ భాష అనేటువంటి కుటుంబం నుంచి పుట్టాయి. ఈ ద్రావిడ భాష అనేటువంటి కుటుంబం నుంచి పుట్టినటువంటి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ అనేటువంటి 4 లిపి సాహిత్యం ఉన్నటువంటి భాషలు, నాగరిక భాషలు, తుళు, కొడగు, కోండిగొండ, పెంగొమండ, పర్జి, గదబ ఇలాంటి భాషలు అటవీ ప్రాంతాలలో. కాబట్టి ఈ 12 భాషల్లో ద్రావిడ భాషలని మొట్టమొదటిసారిగా నిర్ధారించాడు బిషప్ కాల్డ్వెల్. ఆ 12 భాషల్లో దక్షిణ భారతీయ భాషల్లో మన తెలుగు ఉంది. కాబట్టి తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని చెప్పి మొదటగా ఏ కంపారిటివ్ ద్రవిడియన్ లిటరేచర్ అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన ప్రతిపాదించాడు. ఆ తర్వాత దానిపైన మన తెలుగు పరిశోధకులు అనేటువంటి వాళ్ళు రంగంలో దిగారు. ఎందుకంటే మనకు ఒక వాదన ఉంది, సంస్కృతం నుంచే తెలుగు పుట్టిందని చెప్పి మన ప్రాచీన కవులందరూ కూడా చెప్పారు. మరి అలాంటి సందర్భంలో వీళ్ళు కాల్డ్వెల్ చెప్పినటువంటి, ఒక విదేశీయులు చెప్పినటువంటి పరిశోధన మనం ఎలా తీసుకోవాలనేటువంటి దానిపైన మన కోరాడ రామకృష్ణయ్య గారు కావచ్చు, గంటిజోగి సోమయాజి గారు కావచ్చు, వజ్జల చిన్న సీతారామ శాస్త్రి గారు కావచ్చు, చిరుగూరి నారాయణరావు గారు కావచ్చు, పిఎస్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, భద్రాజ కృష్ణమూర్తి గారు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కొన్ని సంవత్సరాల పాటు ఈ వాదన పైన లోతైనటువంటి అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వీళ్ళు కూడా ద్రావిడ భాషా వాదాన్ని అంగీకరించారు. తెలుగులో సంస్కృత పదాలు ఉండొచ్చు, తెలుగులో సంస్కృత అక్షరాలు ఉండొచ్చు, వర్ణాలు ఉండొచ్చు, కానీ తెలుగుకి సంస్కృతం జనక భాష కాదు, మాతృభాష కాదు, ద్రావిడ భాషే అని వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం మూల ద్రావిడ భాష అనేటువంటిది మాట్లాడేటువంటి ప్రజలు ఈ రోజు లేరు. అంటే వాళ్ళు పరిశోధన చేసే రోజు కూడా లేరు. ఒక 50 సంవత్సరాల కింద నాటికి కూడా లేరు. మరి మాట్లాడేటువంటి భాష లేదు, మాట్లాడే మనుషులు లేరు. మరి ఎలా వీళ్ళు ఊహిస్తారు?
అన్నప్పుడు ఈ దక్షిణ ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి అనేక వేల పదాలను తీసుకొని ఆ వేల పదాలలో ఉన్నటువంటి సామ్యాన్ని తీసుకొని రకరకాలైనటువంటి వాటన్నిటిని పోల్చి మూల భాషను పునర్నిర్మించారు. ఈరోజు మనకి కేస్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి పదాన్ని మీడియా సోదరులు రాస్తూ ఉన్నారు. ఒక నిందితుడిని తీసుకొచ్చి ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మళ్ళా మొదటి నుంచి ఒక ఆధారాలతో సహా సేకరించడం అనేటువంటిది ఎలా జరిగి ఉంటుంది, ఏ యాంగిల్లో జరిగింది, ఏ యాంగిల్లో జరిగింది అనేటువంటిది రకరకాల ఈ మధ్య కాలంలో మనకి యూట్యూబ్ లో కూడా వచ్చింది. ఒక పాము చేత కరిపించి వికలాంగురాలు అనేటువంటి ఒక స్త్రీని చంపేసినటువంటి ఒక భర్త పాము ఘాటు యొక్క వ్యత్యాసాన్ని కేసు రీకన్స్ట్రక్షన్ ఏదో పేరుతోటి దాన్ని పిలుస్తారు. కాబట్టి పునర్నిర్మించడం అనేటువంటి ఒక విధానాన్ని ఈ భాషకు కూడా అప్లై చేశారు. ఈ భాషకి అప్లై చేసినప్పుడు తమిళ్లో నుంచి, కన్నడంలో నుంచి, మలయాళంలో నుంచి, తెలుగులో నుంచి కొన్ని పదాలను తీసుకొని ఆ పదాలకన్నిటికి కూడా ఒక మూల పదాలని తయారు చేశారు. ఇప్పుడు తిరుమల అనేటువంటి పదం ఉంది మాకు దగ్గరగా ఉన్నటువంటి. ఈ మల అనేటువంటిది తిరు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతంలో లేదు. మలై అని తమిళనాడులో అంటున్నారు, మలే అని కన్నడలో అంటున్నారు, మల అని తెలుగులో అంటున్నారు. కాబట్టి వీటి మూడిటికి సంబంధించినటువంటి ఒక పదం మల్ అనేటువంటి ఒక పదం ద్రావిడ భాషలో ఉండుండొచ్చు. అది ఉచ్చారణలో కాలక్రమంలో మార్పు చెంది తమిళ ప్రాంతంలో మలైగా, తెలుగు ప్రాంతంలో మలాగా, కన్నడ ప్రాంతంలో మలేగా ఇలా రూపాంతరం చెంది ఉండవచ్చు అని ఒక ప్రతిపాదన. అంటే ఒక్క పదాన్ని నేను ఉదాహరణగా చెప్పాను. ఇలా ద్రావిడ భాషలు అనేటువంటి ఒక మూలం నుంచి విడిపోయాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతంలో క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో, అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నాటికంటే ముందు నుంచి వీటన్నిటికీ కూడా ద్రావిడ భాష అనేటువంటిది ఒకటి ఈ దక్షిణ భారతదేశంలో ఓకే మాట్లాడుకున్నాం. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అది నేరానికి సంబంధించినటువంటి, ఈ భాషకు సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం, ఇది రీకన్స్ట్రక్షన్ భాష పునర్నిర్మాణం చేస్తూ మూల ద్రావిడ భాష అనేటువంటి దాన్ని క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో ఉండింది ఈ దక్షిణ భారతదేశంలో. ఆ ఉన్నటువంటి ద్రావిడ భాష మెల్లమెల్లగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా విస్తరించడం వల్ల మొట్టమొదటగా ద్రావిడ భాషలో కొన్ని మాండలికాలు ఏర్పడ్డాయి. ఈ రోజు మనకి తెలుగు భాషలో తెలంగాణ మాండలికం, రాయలసీమ మాండలికం, కోస్తా మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం అనేటువంటి 4 ప్రాంతీయమైనటువంటి ప్రధాన మాండలికాలని భాషావేత్తలు గుర్తించినట్లుగా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భాషలన్నీ కూడా వ్యవహార ప్రాంతం విస్తరించడం వల్ల, అనేక ప్రాంతాలకు దూరంగా వెళ్ళడం వల్ల మెల్లమెల్లగా ద్రావిడ భాషలో మాండలిక పదాలు ఏర్పడ్డాయి. మాండలిక పదాలు కాస్త దూరాభారం పెరగడం వల్ల ప్రత్యేక భాషలుగా, ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణగా మార్పు చెందింది అని చెప్పి ద్రావిడ భాషలు 12 కాదు మొత్తం 23 అని చెప్పి నిర్ధారించారు. ఈ 23 ద్రావిడ భాష కుటుంబాన్ని 3 భాగాలుగా చేశారు. అంటే మనకి దక్షిణ భారతదేశంలో పైన ఉన్నటువంటి, మధ్యలో ఉన్నటువంటి, చివర ఉన్నటువంటి ప్రాంతాలని మనం భౌగోళికంగా చూసినప్పుడు ఆ భౌగోళికంగా చూసినటువంటి పైన ఉన్నటువంటిది ఉత్తర ద్రావిడ భాషలు అన్నారు, మధ్య ద్రావిడ భాషలు అన్నారు, దక్షిణ ద్రావిడ భాషలు అన్నారు. ఉత్తర ద్రావిడ భాషల్లో 3 చెప్పారు. ఈ మధ్యకాలంలో కుడుక్, మాల్తో, బ్రాహుయి అనేటువంటి 3 భాషల్ని ఉత్తర ద్రావిడ భాషలు అని చెప్పారు. ఈ మధ్యకాలంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ లో ఈ తమిళానికి దగ్గరగా ఉన్నటువంటి, లేకపోతే ద్రావిడ భాషలకు దగ్గరగా ఉన్నటువంటి ఒక తెలుగు పదాన్ని ఉచ్చరించారని చెప్పి ఈ మధ్య ముదిగంటి సుజాతారెడ్డి గారు ఎవరో ఒక పత్రికలో ఒక చిన్న ఐటమ్ వచ్చింది, చూశాను నేను. అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, ఈ తెలుగు తమిళాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక వార్త. దానికి సంబంధించి పూర్తిగా ఐడియా లేదు, మీరు కూడా చూస్తుంటారు. ఆ పదం బ్రాహుయికి సంబంధించింది అని చెప్పి ఆమె నిర్ధారించింది, మేడం గారు, ముదిగంటి సుజాతారెడ్డి గారు. ఈ బ్రాహుయి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ద్రావిడ భాషలో ఉన్నటువంటి ఒక భాష అది.
కాబట్టి ఈ పదాలు అక్కడ కూడా ఉండవచ్చు. ఆమె ఆ భాష మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ భాష మాట్లాడడానికి కారణం అది అని చెప్పి ఊహించారు ఆ వ్యాసంలో. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, ఈ 3 రకాలుగా ద్రావిడ భాషలను వర్గీకరించిన తర్వాత, కొత్త ద్రావిడ భాషల్లో 3 ఉన్నాయి. మధ్య ద్రావిడ భాషల్లో ఒక ఆహ్, 14 ఉన్నాయి. ఆ తర్వాత దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం ఇలాంటి ఒక 8 భాషలు. ఈ 23 భాషల్లో కూడా తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటిది. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించినటువంటిది. తెలుగు, కన్నడం, మలయ తెలుగు, తొద, గోండి కొండ, పెంగో మండ, బర్జి గదబ, కుయి, కువి, కోలామి, నాయకి, వల్లారి అనేటువంటి ఇవన్నీ కూడా మధ్య ద్రావిడ భాషకు సంబంధించినటువంటి పదాలు. అంటే మనం ద్రావిడ అంటే దక్షిణ భారతదేశంలో చూసుకున్నప్పుడు మధ్య ప్రాంతంలో ఉంటాం. ఇక అడుగునటువంటివి తమిళం, మలయాళం ఇలాంటివన్నీ కూడా దక్షిణ ద్రావిడ భాషలకు సంబంధించినటువంటి 8 భాషలుగా నిర్ధారించారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ద్రావిడ భాషా కుటుంబంలో నుంచి మధ్య ద్రావిడ భాషల్లో నుంచి మన తెలుగు అనేటువంటిది ఆవిర్భవించింది. ఇది సంస్కృతం నుంచి పుట్టింది కాదు అనేటువంటి అది వరకు చేసినటువంటి మన దేశీయమైనటువంటి విద్వాంసులు చేసినటువంటి సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ ఖండిస్తూ ఒక కొత్తదైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఈ వాదాన్ని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే తెలుగు అనేటువంటిది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటిది. ఈ ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి తెలుగు అనేటువంటిది ముఖ్యంగా మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటిది అని నిర్ణయించారు. మరి సంస్కృతాన్ని అభిమానించేటువంటి పండితులు సంస్కృతమే మూల భాష కదా తెలుగుకి అని చెప్పి ఆరాధించేటువంటి విద్వాంసులు వాదనకు దిగారు. వాదనకి దిగి ఇదిగో ఈ షా, ఈ షా, ఈ మహాప్రాణాక్షరాలు ఖ, చ, ట, తప ఇవన్నీ సంస్కృతంవే తెలుగులో ఉండేటువంటిది అని చెప్పి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి సంస్కృతం నుంచే తెలుగు పుట్టింది అనేటువంటి వాదనకు దిగినటువంటి సందర్భంలో ఈ మహాప్రాణాల్ని తీసుకున్నటువంటి మాట వాస్తవమే. తమిళ, మలయాళ కంటే కన్నడ, తెలుగులు ఎక్కువగా సంస్కృత పదాలని, సంస్కృత అక్షరాలని తీసుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ వీటికంటే భిన్నమైనటువంటి తెలుగు పదాలు మనకు ఉన్నాయి. ఆ తెలుగు పదాలు అనేటువంటి వాటిని మనం మర్చిపోయాము. ద్రావిడ భాషా పదాలు అనేటువంటి వాటిని మరుగున పడిపోయాయి. వాటి స్థానంలో ఈ అక్షరాలను తీసుకున్న తర్వాత, ఈ పదాలను తీసుకున్న తర్వాత అవన్నీ కూడా మరుగున పడిపోయాయి అనేటువంటిది ప్రయత్నం చేసి చిట్ట చివరికి నిర్మాణం, సంస్కృత భాషా నిర్మాణం ఒక ప్రత్యేకమైనటువంటిది. తెలుగు లేకపోతే ద్రావిడ భాషల యొక్క నిర్మాణం ఒక ప్రత్యేకమైనటువంటిది అనేటువంటి విషయాన్ని నిరూపించారు మన రకరకాలైనటువంటి కొమర్రాజు, లక్ష్మణరాజు లాంటి వాళ్ళు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వజ్జల ఎన్ సీతారామ శాస్త్రి గారు, కోరాడ రామకృష్ణ గారు, కంటి జోగి సోమయాజి గారు, పిఎస్ సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా రకరకాలైనటువంటి దిగ్ధంతులైనటువంటి భాషావేత్తలు సంస్కృత భాషా నిర్మాణం వేరు. అక్కడ ఏకవచనం ఉంటుంది, ద్వివచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. కానీ తెలుగులో ఏకవచనం, బహువచనం అనేటువంటి 2 వచనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి క్రియాపదాలను బట్టి, కర్త, కర్మ, క్రియ అనేటువంటి నిర్మాణాన్ని బట్టి, వాక్య నిర్మాణాన్ని బట్టి ఇలా తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. అందులోనూ మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో కూడా తెలుగు ప్రతినిధి వంటిది. ఇదే లీడర్. దీని నుంచి అనేకమైనటువంటి భాషలు అనేటువంటివి విడిపోయాయి. ఇందా చెప్పినట్టు కోండి, గొండ, పెంగో, మండ, పర్జి, గదబ లాంటి రకరకాలైనటువంటి భాషలు విడిపోయాయి అని చెప్పి భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించినటువంటి అంశం. సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు ముందు దక్షిణ భారతదేశంలో ద్రావిడ భాష అనేటువంటిది ప్రచారంలో ఉంది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలం వచ్చేటప్పటికి ద్రావిడ భాషల్లో 3 భాగాలు వచ్చాయి. అందులో మధ్య ద్రావిడ భాష అనేటువంటిది ప్రత్యేకంగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలం నాటికి విడిపోయింది. ఆ తర్వాత మధ్య ద్రావిడ భాషల్లో నుంచి కూడా
క్రీస్తు పూర్వం 1000 నాటికి తెలుగు పూర్తిగా మూల ద్రావిడం నుంచి విడిపోయి దక్షిణ ద్రావిడ భాషల్లో నుంచి మధ్య ద్రావిడ భాషల్లో నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లిపిని, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారాన్ని క్రీస్తు పూర్వం 1000 నాటికే తయారు చేసుకొని ఒక ప్రత్యేకంగా ఏర్పడింది అనేటువంటిది ఈ మధ్య కాలంలో మన భాషావేత్తలు నిర్ధారించారు. తెలుగుకు ప్రాచీన భాషా హోదా సాధించేటువంటి క్రమంలో తెలుగు భాష ఎప్పటి నుంచి ఉంది, మూల ద్రావిడ కంటే తమిళంతో పాటు ఎంత ప్రాచీనతను కలిగి ఉంది అని నిర్ధారించేటువంటి క్రమంలో క్రీస్తు పూర్వం 1000 నుంచి మనకి ఈ తెలుగుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నిర్ధారించారు. మనకి క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి శాసనాలు అంటే 575లో ధనుంజయుడి కర్మల శాసనం మనకి తెలుగు శాసనంగా నిరూపించబడింది. అంటే తెలుగు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాషగా రూపాంతరం చెందినటువంటి సందర్భం క్రీస్తు పూర్వం 1000 నుంచి మనకి కనపడుతోంది. క్రీస్తు శకం 575లో మొట్టమొదట గద్య శాసనం అనేటువంటిది మనకి కనపడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇందాక చెప్పినట్టు క్రీస్తు శకం 575లో రాయలసీమ ప్రాంతంలో లభించినటువంటి ధనుంజయుని కలమల శాసనం, ఆ తర్వాత ఎర్రగుడిపాడు శాసనం, ఇలాంటివన్నీ కూడా మనకి గద్యాల్లో కనబడుతున్నటువంటి. ఇక ఛందస్సుతో కూడినటువంటి పద్యాలతో కూడినటువంటి శాసనం క్రీస్తు శకం 848లో పండురంగని అద్దంక శాసనం కనపడుతోంది. కాబట్టి ఇలా ప్రారంభమైనటువంటి ద్రావిడంలో నుంచి, మధ్య ద్రావిడంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు భాషగా ఏర్పడినటువంటి తెలుగు సంస్కృత వర్ణమాలను చేర్చుకునింది. కాలక్రమంలో సంస్కృత పదాలను చేర్చుకునింది, వాటిని తత్సమ పదాలుగా రూపొందించుకునింది, కొన్ని పదాలను తద్భవ పదాలుగా తయారు చేసుకునింది. ఒక ద్రావిడ భాషా కుటుంబం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి భాషగా ఏర్పడి భారతదేశంలో ఈరోజు 3వ స్థానాన్ని కలిగినటువంటి వ్యావహారిక భాషగా తెలుగు ద్రావిడ భాషా కుటుంబంలో కనిపిస్తూ ఉంది. అత్యధికులైనటువంటి ద్రావిడ భాష, అత్యధికులైనటువంటి భారతీయులు మాట్లాడేటువంటి భాషగా, అంటే భారతీయులు అంటే నా ఉద్దేశం దక్షిణ భారతీయులు మాట్లాడేటువంటి భాషగా ఈరోజు మనం తెలుగు అనేటువంటిది కనపడుతుంది. అయితే ఈ తెలుగుకు సంబంధించి ఆంధ్రము అని పిలుస్తున్నారు, తెలుగు అని పిలుస్తున్నారు, తెలుగు అని పిలుస్తున్నారు. మిత్రులారా, నిన్న మొన్న కూడా మనకి దీనికి సంబంధించినటువంటి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు అనేటువంటి దాని గురించి కాదు, తెలుగు గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. మొత్తం ఉన్నటువంటి తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ తెలుగుకి కొన్ని పర్యాయ పదాలుగా మనకు కనపడుతున్నాయి. ఆంధ్రం అనేటువంటి పేరుతో పిలిచాము ఒక దశలో, తెలుగు అనేటువంటి పేరుతో పిలిచాము, తెలుగు అనేటువంటి పేరుతో పిలిచాము. అయితే ఇవన్నీ కూడా ఏ రూపం నుంచి ఏ రూపానికి వచ్చాయి అంటే ఈ 3 పదాలు కూడా పర్యాయ పదాలే, వేరు వేరు పదాలు కాదు. ఇవన్నీ కూడా ఒక భాషని, ఒక జాతిని, ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని గుర్తు తెచ్చేటువంటి పదాలే, వేరు వేరు కాదు. మొట్టమొదట జాతివాచకంగా ఇవి ప్రయోగించబడ్డాయి. ఆంధ్ర జాతి, తెనుగు జాతి, తెలుగు జాతి అనేటువంటి పేరుతోటే మనకు ప్రాచీన గ్రంథాల నుంచి, శాసనాల నుంచి పిలువబడ్డాయి ఈ 3 పేర్లు. ఆ తర్వాత జాతివాచకం తర్వాత దేశవాచకంగా పిలువబడ్డాయి. అంటే జాతి దేశంగా రూపాంతరం చెందింది. జాతి దేశంగా రూపాంతరం చెందిన తర్వాత భాషావాచకంగా అది మారింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడేటువంటి భాష ఇది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ ఆంధ్రము, తెనుగు, తెలుగు అనేటువంటివి 3 కూడా పర్యాయ పదాలే. మన భాషకు, మన జాతికి, మన దేశానికి, అంటే మన ఆంధ్రదేశానికి, తెలుగు ప్రాంతానికి వేరువేరుగా ఉపయోగించబడినటువంటి పదాలే అని చెప్పి జిఎన్ రెడ్డి గారు ఒక లోతైనటువంటి వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసాన్ని మీరు చూసినట్లయితే మనకి ఏది ముందు ఏది వెనక అనేటువంటి విషయం అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఈరోజు మనం ఆంధ్రము, తెలుగు అనేటువంటిదే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి పేర్లు కూడా మన తెలుగు వాళ్ళకి ఉండేవి. బడుగా అనేటువంటి ఒక పేరు ఉంది.
వడుగా అనేటువంటి ఒక పేరు ఉంది. వడుగర్ అనేటువంటిది ఉంది. పోర్చుగీస్ వాళ్ళైతే తెలుగు వాళ్ళని జంతియో అని చెప్పి పిలిచారు. సో జంతియా, బడగా, వడుగా, బడగర్, త్రిలింగ, తిలుంగు, వ్యాసం పెట్టిద్దాం. మీకు మెటీరియల్ ఇస్తాం కదా! ఆ మెటీరియల్‌లో ఆ వ్యాసం యొక్క సారాంశం వస్తుంది. ఆంధ్రము, తెలుగు, తెలుగు అనేటువంటి దానికి సంబంధించి మనకి వేసినటువంటి భాషా శాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో ఎక్కడైనా కూడా మనకు దొరుకుతుంది. పెడదాం. అదేం సమస్య లేదు. వ్యాసాన్ని ఆంధ్రం, తెలుగు, తెలుగు అనేటువంటి వ్యాసాన్ని పెడదాం. కాబట్టి ఈ రకరకాలైనటువంటి పోర్చుగీస్ వాడు పిలిచినటువంటి జంతియో, తెలుగూస్ ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లు మనకు వినపడుతున్నప్పటికీ కూడా ఆంధ్ర, తెలుగు, తెలుగు అనేటువంటి పదాలు మాత్రమే మనకి ఎక్కువగా మన దేశీయమైనటువంటి వాంగ్మయంలో కనపడుతున్నటువంటి సందర్భం. అయితే వీటి మూడిటిలో కూడా ఏది ముందు, ఏది వెనుక అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆంధ్రులు అని చెప్పి ఆ రోజు మెగస్థనీస్ ఇండికా లాంటి గ్రంథాలు, చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి మెగస్థనీస్ చెప్పినటువంటి ఆధారాలు లాంటివి చెబుతున్నప్పటికీ కూడా అంటే ఎంత ప్రాబల్యం మన వాళ్ళు కలిగి ఉన్నారు అనేటువంటిది దక్షిణ భారతదేశంలో దక్షిణా పదంలో ఉన్నటువంటి వాళ్ళలో అత్యంత శక్తిమైనటువంటి వాళ్ళు, బలమైనటువంటి వాళ్ళు, ఎక్కువ గజ, పదాది, తురగ వంటి చతుర్విధ బలగాలను కలిగినటువంటి వాళ్ళు అంటే ఆంధ్రులు అనేటువంటి పేరుతోటి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర అంటే ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఉభయ గోదావరిలో లేకపోతే గోదావరి, గుంటూరు ప్రాంతం అనేటువంటిది ఇక్కడ మనం పక్కన పెట్టేస్తే ఒక విశాలమైనటువంటి అర్థంలో ఆ రోజు ఈ రోజు మనం అర్థాన్ని కుదించుకున్నాం, అర్థ సంకోచించుకున్నాం. వాటి గురించి తర్వాత క్లాసులో చెప్పుకున్నాం. మన భాష, తెలుగు భాష ఏ విధంగా అర్థాలని, కొన్ని పదాలని కుంచుకుపోయింది, కొన్ని పదాలను ఏ విధంగా వ్యాకోచింపజేసుకునింది అనేటువంటి విషయాన్ని తెలుగు భాషలో పత్రికా రంగంలో ఉన్నటువంటి మీకు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. ఆ విషయాల్ని తర్వాత క్లాసులో మనం చర్చించుకున్నాం. అది అర్థ పరిణామం అనేటువంటి విభాగం కిందకు వస్తుంది. ఇందాక మనం తెచ్చుకున్నట్టు సంస్కృతం నుంచి తెచ్చుకున్నటువంటి అక్షరాలు, పదాలు కూడా ఆదానం అనేటువంటి విభాగానికి వస్తుంది. ఆదాన ప్రధానాలు అనేటువంటి వాటి గురించి మనం మళ్ళా క్లాసులో చర్చించుకున్నాం, తర్వాత చెప్పుకున్నటువంటి క్లాసుల్లో. అయితే ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఈ ఆంధ్రులు అనేటువంటి ఆ రోజు పిలువబడుతున్నటువంటి వీళ్ళు ద్రావిడుల కంటే వేరు వాళ్ళు, భిన్నమైనటువంటి వాళ్ళు అనేటువంటిది ఆర్యులో పేర్కొన్నటువంటి అంశం, ఆర్యులే చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ దక్షిణ భారతదేశం గురించి మొదట భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యులకి ఆలస్యంగా తెలిసింది. వాళ్ళ దృష్టిలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక చీకటి ప్రాంతం. ఇక్కడ నివసించేటువంటి ప్రజలందరూ కూడా పెద్దగా జ్ఞాన సంపద లేనటువంటి వాళ్ళు, విజ్ఞానం పైన అవగాహన లేనటువంటి వాళ్ళు. అప్పటికే వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వీళ్ళు రకరకాల దేశాల యొక్క పరిస్థితుల్ని, రకరకాల దేశాల్లో ఉన్నటువంటి మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని అర్థం చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చినటువంటి, భారతదేశానికి వచ్చినటువంటి వీళ్ళు అప్పుడు ఆనాటికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ భారతీయుల్ని అజ్ఞానులుగా, అనాగరికులుగా, చీకటి ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళుగా చెప్పుకుంటూ వచ్చి, అందుకే వాళ్ళు అంధ అంటే అంధకారంలో, అజ్ఞానంలో, జ్ఞానం లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలలో అలాంటి ప్రవృత్తితో బ్రతికే వాళ్ళు అనేటువంటి పేరుతోటి వాళ్ళు ఆంధ్ర అనేటువంటి మాటల్ని ప్రయోగించినట్టు మనకి ప్రాచీనమైనటువంటి సంస్కృత వాంగ్మయం అనేటువంటిది నిర్ధారిస్తుంది. ఈ అంధ అనేటువంటి దానికి మనకు తెలుసు, చీకటి, గుడ్డి, అంధకారం అనేటువంటి ఒక రకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందుకే వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు ఈ వ్యుత్పత్తిని చెప్తూ ఆ రోజు ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఈ పదాన్ని ప్రయోగించడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అమాయకులు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, అంత తెలివితేటలు లేనటువంటి వాళ్ళు అనేటువంటి అర్థంలో ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఈ పదాన్ని ఉపయోగించారు అని చెప్పి చెప్తూ, అంధ పదం అంటే జానపదం, లేకపోతే ప్రాంతం, లేకపోతే స్థలం, లేకపోతే జాతి, నివసించేటువంటి ఒక ప్రదేశం అనేటువంటి అర్థంలో అంధ పదం అనేటువంటివి శాసనాల్లో కనపడుతున్నటువంటి కొన్ని పదాలు.
అందరట్ట ఇలాంటివి. కాబట్టి ఇలాంటి వాటిని అలాంటి అర్థంలో ఉపయోగించి ఉండవచ్చు అని చెప్పి ఈ ఆంధ్ర పదానికి వ్యుత్పత్తి చెప్పేటువంటి సందర్భంలో వడ్లమూడి గోపాలకృష్ణ గారు ఆ వ్యుత్పత్తిని చెప్పుకుంటూ వస్తాడు. అయితే ఈ ఆంధ్ర పదం మొట్టమొదటిసారిగా 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర పదం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణంలో ఏం జరిగింది అంటే విశ్వామిత్రుడికి అనేక మంది సంతానం. ఏదో ఒక పనిని నిర్వర్తిస్తాడు. ఒక పనిని కోసం వినియోగిస్తాడు. ఈ పని చేసుకురండి అని చెప్పి తన కొడుకుల్ని ఆదేశిస్తాడు. సరే విశ్వామిత్రుడు సునశ్శేపుడు అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఈ అబ్బాయి మీకందరికీ అన్న, పెద్దవాడు, ఇతడిని నా సంతానంగా గుర్తించండి, మీకందరికీ కూడా పెద్దవాడిగా గుర్తించండి అని చెప్పి విశ్వామిత్రుడు అప్పటికే ఉన్నటువంటి తన పుత్రులకి అందరికీ కూడా సునశ్శేపుడిని తీసుకొచ్చి చెప్తాడు, పరిచయం చేస్తాడు. మీకందరికీ కూడా ఇతన్ని పెద్దగా ఒప్పుకోండి అని. అప్పుడు మిగిలినటువంటి విశ్వామిత్రుడు సంతానంగా ఉన్నటువంటి ఒక 50 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. మేము ఒప్పుకోము. ఈ రోజు ఎక్కడి నుంచో ఒక అతను తీసుకొచ్చి మాకందరికీ కూడా ఇతన్ని పెద్దగా అంగీకరించమంటున్నావు, దీనికి మేము ఒప్పుకోము అని చెప్పి ఎదురు తిరుగుతారు. అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళందరినీ కూడా శపిస్తాడు. మీరు నా మాటే వినడం లేదు కాబట్టి మీరందరూ కూడా శబర, పుండ్ర, పుళింద్ర, మూతిబ, ఆంధ్ర జాతుల వారిగా మారి అక్కడికి వెళ్ళి బ్రతకండి అని చెప్పి ఆయన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని వాళ్ళ నెత్తిపైన జల్లి వాళ్ళని శపించినట్టు, వాళ్ళందరూ కూడా ఆ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి వాళ్ళందరూ కూడా ఆ శాప ప్రభావం వల్ల ఇక్కడ ఒక అనాగరికమైనటువంటి జాతుల్లో కలిసిపోయి జీవించినట్టు ఒక కథ చెబుతుంది. అది ఎంతవరకు వాస్తవమో ఏమో మనకు తెలియదు, కానీ ఈ కథల జోలికి మనం వెళ్ళకూడదు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే విశ్వామిత్రుడు అనేటువంటి వాడి ఉచ్చారణలో భాగంగా ఆంధ్ర పదం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికే మొట్టమొదటిసారిగా ఆ గ్రంథంలో రికార్డ్ అయ్యింది. ఇది మనకు ముఖ్యం. అంటే ఆంధ్ర శబ్దానికి సంబంధించినటువంటి మొట్టమొదటి రికార్డెడ్ ఎవిడెన్స్ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధారం అక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత వ్యాసుడి భారతంలో ఉంది, 5 చోట్ల ఆంధ్ర శబ్దం కనబడుతుంది. సంస్కృత భాగవతంలో ఉంది. అదేవిధంగా అనేక రకరకాలైనటువంటి హరిని స్తుతించినటువంటి జాతుల్లో ఆంధ్ర జాతుల వాళ్ళు ఉన్నట్టు మనుస్మృతిలో కూడా మనకి ఆంధ్ర జాతికి సంబంధించినటువంటి కారావార స్త్రీకి ఈ ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు పుట్టినట్టు మనుస్మృతిలో ఉన్నటువంటి ఒక ఆధారం మనకు చెబుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఆంధ్ర పదానికి సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధారాలు అంటే మొట్టమొదట ఆంధ్ర అనేటువంటిది జాతివాచకంగా ఎలా ప్రయోగించబడింది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం.